హలో అందరికీ, నేనైతే ఈరోజు దోశల్లోకి చట్నీ చేశానండి. కొంచెం వెరైటీగా టేస్టీగా చేశాను. ఆ రెసిపీ మీకు చూపెడదామని ఈ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఏం లేదు, ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకొని అందులో పల్లి గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కాజు, బాదాం ఇవి రెండు కూడా వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అవ్వకూడదు, లైట్గా కొంచెం పచ్చగానే ఉండాలి. అప్పుడు ఇది ఒక మిక్సింగ్ జార్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, సాల్టు, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని చట్నీని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. టేస్టీ చట్నీ రెడీ అండి. దీనికైతే దోశలు వేసుకోవాలి. దోశలను అయితే మీకు చూపించాను కదా, వెరైటీ దోశలు వేస్తాను అనేసి. అలానే ఈరోజు కూడా నేను ఆనియన్ దోశ, క్యారెట్ దోశ, ప్లెయిన్ దోశలు వేశాను. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. మీకు ఈ చట్నీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎందుకంటే కాజు, బాదం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా హెల్దీ కాబట్టి.